అరుణాచల పుణ్యక్షేత్రం మన దగ్గర ఉన్న డబ్బు ఇంకా పవర్ తో ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం అదృష్టం ఉండాలండి. 2 సంవత్సరాలుగా అనుకుంటున్నా ఇక్కడికి రావాలి అని. ఫైనల్ గా ఇప్పటికి రాగలిగాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. నేను తెల్లవారుజామున 3 గంటలకి రాజగోపురం ముందు ద్వీపం వెలిగించి శివుణ్ణి మనసులో తలుచుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టానండి. ముందుగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నా, తర్వాత అగ్నిలింగం. కానీ యమలింగానికి వెళ్లే మార్గం మధ్యలోనే అసలు కంప్లీట్ చేయగలనా లేదా అనే చిన్న అనుమానం నా మనసులో మొదలైంది. వెంటనే శివుణ్ణి స్మరించుకుంటూ అరుణగిరి వైపు చూస్తూ నడవడం మొదలు పెట్టానండి. యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా అష్టలింగాలతో పాటు మార్గం మధ్యలో ఉన్న ప్రతి గుడిని దర్శించుకోగలిగానండి. ఇదంతా నా బలంతో అయితే అవలేదు. కేవలం శివనామ స్మరణతోనే గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలిగాను. ఇంకా అరుణాచల గిరి ప్రదక్షిణ విశేషాలు, అరుణాచలంలో నా అనుభవాలు అన్ని ఫుల్ వీడియోలో త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.